దేశవ్యాప్తంగా ఉన్న అత్యున్నత విశ్వవిద్యాలయాల సమాఖ్య అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ నిర్వహించిన 100వ వార్షిక సర్వసభ్య సమావేశం వైస్ ఛాన్సలర్ల జాతీయ సదస్సులో నంద్యాలకు చెందిన శ్రీరామకృష్ణ విద్యా సంస్థలు ప్రతిష్టాత్మక ప్రాతినిధ్యం వహించాయి. మహారాష్ట్రలోని పూణేలో ఉన్న డాక్టర్ డివై పాటిల్ విద్యాపీఠ్ లో 28 నుండి 30 వరకు ఈ సదస్సు ఘనంగా జరిగింది. దేశంలోని ప్రముఖ వైస్ ఛాన్సలర్లు, విద్యావేత్తలు, విధాన నిర్ణేతలు పాల్గొన్న ఈ సమావేశానికి శ్రీరామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డికి ప్రత్యేక ఆహ్వానం లభించడం విశేషం. 3 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో ఉన్నత విద్యా రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి. ముఖ్యంగా నూతన విద్యా విధానం అమలు, పరిశ్రమ విద్య అనుసంధానం, డిజిటల్ విద్యా వనరుల వినియోగం, అంతర్జాతీయ స్థాయి పరిశోధనల ప్రోత్సాహం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, శతాబ్ద చరిత్ర కలిగిన ఏఐయు సదస్సులో పాల్గొనడం గర్వకారణం. దేశంలోని ప్రముఖ వైస్ ఛాన్సలర్లతో కలిసి విద్యా విధానాలపై చర్చించడం విలువైన అనుభవం. విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. ఈ సదస్సులో చర్చించిన ఉత్తమ విద్యా పద్ధతులను తమ సంస్థల్లో అమలు చేస్తామని తెలిపారు. జాతీయ స్థాయిలో లభించిన ఈ గౌరవం పట్ల శ్రీరామకృష్ణ విద్యా సంస్థల అధ్యాపక బృందం, విద్యార్థులు, నంద్యాల పట్టణ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 27, 28, 29, 30 తేదీలలో డివై యూనివర్సిటీ పూణే నందు 100 సంవత్సరాల ఆల్ ఇండియా యూనివర్సిటీ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి దాదాపుగా దేశంలో ఉన్నటువంటి 400 పైబడి వైస్ ఛాన్సలర్స్ అటెండ్ అవ్వడం జరిగింది. ఆ అసోసియేషన్లో అటానమస్ కాలేజెస్ కూడా ఈ సంవత్సరం అసోసియేట్ మెంబర్షిప్ ఇచ్చి మాకు కూడా ఆహ్వానాన్ని అందజేయడం జరిగింది. దాదాపుగా 36 అటానమస్ కాలేజీలు అసోసియేషన్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ సందర్భంగా మాకు కూడా వాళ్ళు ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి స్పందించి మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ చాలా అద్భుతంగా శతాబ్ది ఉత్సవాలని ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు ఆ రాష్ట్ర గవర్నర్ కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేయటం జరిగింది. ఆ తర్వాత ఛాన్సలర్స్, వైస్ ఛాన్సలర్స్ వాళ్ళు కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. అద్భుతంగా సెషన్స్ని ప్లాన్ చేసి భవిష్యత్తులో యూనివర్సిటీస్, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా ముందుకు వెళ్ళాలి అన్న దాని మీద 3 రోజుల పాటు చర్చ జరిగింది. అందులో ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా మనం స్వదేశీ ఉద్యమాన్ని ఏ విధంగా తీసుకురావాలి, మనం ఖర్చు పెట్టేటువంటి ప్రతి పైసా కూడా విదేశ సంస్థలకు వెళ్ళినట్లయితే అది విదేశాలకు వెళ్ళి మన దేశ యొక్క రాబడిని తగ్గిస్తుంది అన్నటువంటి దాని మీద విద్యార్థులకి చక్కటి అవగాహన కల్పిస్తూ స్వదేశంలో తయారైనటువంటి వస్తువులని వాడకానికి మనం ఎంకరేజ్ చేయాల్సిందిగా వాళ్ళు ఆ రోజున పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా మనం భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడుకోవడం కోసం మనం విలువలని ఏ విధంగా పెంచాలి, విద్యా సంస్థల్లో ఎథిక్స్ అండ్ వాల్యూస్ని ఏ విధంగా ఉంచాలన్న దాని మీద కూడా డిస్కషన్స్ చేసి సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విద్య అనేది కేవలం బట్టి వేసి మార్కులు తెచ్చుకొని డిగ్రీలు సంపాదించేటువంటి ఒక సర్టిఫికేట్లు ఇచ్చేటువంటి వ్యవస్థగా కాకుండా తమ కాళ్ళ మీద తాను నిలబడి ఉద్యోగాలు ఆశించకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగడం కోసం ఆ విధంగా చేయటం వల్ల భారతదేశం ఆర్థికంగా పరిపుష్టిని పొంది అగ్రదేశంగా ఉండేటట్టుగా భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి చర్యలు ఎలా తీసుకోవాలి అన్నటువంటి వాటి మీద చాలా కూలంకషంగా డిస్కషన్స్ జరిగాయి. ఈ డిస్కషన్స్ మాకు ప్రత్యేకించి కళాశాల అభివృద్ధికి, అదేవిధంగా విద్యార్థుల అభివృద్ధికి ఇది మంచిగా దోహదపడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నా. అక్కడ తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెసిషన్స్ ముందుగానే మనకు తెలియటం వల్ల మనం ఇప్పుడే ప్లాన్ చేసుకొని భవిష్యత్తులో ఎక్కువ కాలం మనం వెయిట్ చేయకుండా వాటిని ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం మాకు ఆ మీటింగ్కి అటెండ్ అవ్వడం వల్ల దొరికిందని చెప్పేసి నేను భావిస్తున్నా. ఖచ్చితంగా ఇది విద్యా ప్రమాణాలను పెంచడానికి, అలాగే విలువలను పెంచడానికి ఈ యొక్క సదస్సు ఉపయోగపడిందని నేను తెలియజేసుకుంటూ, ఇలాంటి సదస్సులకు అటెండ్ అవ్వడం వల్ల మంచి ప్రయోజనం ఉంది అన్నటువంటి భావన మాకు వచ్చింది.
ఇలాంటి సదస్సులని మనం కూడా ఇక్కడ నిర్వహిస్తే బాగుంటుందన్నటువంటి ఆలోచన కూడా రావడం జరిగింది. భవిష్యత్తులో వాటి కోసం కూడా ప్లాన్ చేసి మిగతా విద్యా సంస్థలను కూడా కలుపుకొని మనం క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మన లోకల్గా ఉన్నటువంటి రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారి సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి అందరూ కూడా సహకరించి దీన్ని ముందుకు తీసుకెళ్దామని ఆశిస్తున్నాను. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.